హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు నా కథలను ఆదరిస్తున్న అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు మీనా. 2 గంటల పాటు అవిరామంగా సుదీర్ఘంగా ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమైనా సరే అమ్మని అడిగి తీరుతాను. వెంట తీసుకెళ్ళమని పట్టుబట్టి తీరతాను. అవసరమైతే ఏడవను కూడా ఏడుస్తాను అనుకుంటూ లేచి నా గదిలోంచి సరాసరి అమ్మ గదిలోకి వెళ్ళాను. గదిలో అమ్మ మెత్తటి తోలు పెట్టా మంచం మీద పెట్టి దానిలో బట్టలు సర్దుకుంటోంది. ఆవిడ చుట్టూ రకరకాలైన రంగురంగుల చీరలున్నాయి. వంట మనిషి తాయారమ్మ అమ్మ పక్కన నిలబడి ఏ చీరకు సరిపోయే ఆ జాకెట్ అందులో పెట్టి భద్రంగా అమ్మ చేతికి అందిస్తోంది. నేను గదిలో అడుగుపెట్టగానే ఇద్దరూ ఒక్కసారి తల తిప్పి నా వైపు చూసి మళ్ళీ వెంటనే వాళ్ళ పనిలో మునిగిపోయారు. మమ్మీ, గుమ్మం దగ్గర నిలబడే పిలిచాను. చెప్పు. నేను సందేహంగా ఆగిపోయాను. నువ్వు? నేను అలా మాటలు నమిలేయద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పదలుచుకున్నదేమిటో సూటిగా గబగబా చెప్పేయాలి. మమ్మీ, చెప్పమంటుంటే. నేను కూడా నీతో వస్తాను మమ్మీ. ప్రాణం అంతా బెగబట్టుకుని ఎలాగో అనేశాను. అమ్మ చేస్తున్న పని ఆపి వెనక్కి తిరిగి క్షణం సేపు నా వైపు సూటిగా రెప్పవాల్చకుండా చూసింది. నేనింతవరకు కూడగట్టుకుని నా వెంట తెచ్చుకున్న ధైర్యం, చొరవ ఆ ఒక్క చూపుతో గాలిలో కలిసిపోయినాయి. ఏమిటి అంది. ఏమంటున్నావు నువ్వు అన్నంత తీక్షణంగా. నేను కూడా నీతో వస్తాను. ఇక్కడ నాకేం తోచదు. చీర కొంగు వేళ్లతో లాక్కుంటూ నసిగాను. తోచదా? నువ్వు కూడా నాతో వస్తావా? నమ్మలేనట్టు చూస్తూ అడిగింది. అక్షరాల అవును అన్నట్టు తలూపాను. మమ్మీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. 4-5 రోజుల్లో ఢిల్లీ నుంచి సారథి ఇక్కడికి వస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా అంది. తెలుసు. తెలిసే అడుగుతున్నావా? మాట్లాడలేదు నేను. నీకు బుద్ధి లేదు? సింపుల్గా ఫ్యాక్ట్ చెప్తున్నట్టుగా అంది. నాకు డార్జిలింగ్ చూడాలని ఉంది కుంటిగా అన్నాను. అమ్మ కళ్ళల్లో నా మనసులోని భావం ఇట్టే గ్రహించేసిన ఆలోచన తలుక్కుమంది. నీకంత చూడాలని ఉంటే పెళ్ళి అయిపోగానే సరాసరి ముందు డార్జిలింగే తీసుకెళ్ళమని సారథికి చెప్తాలే అంది అమ్మ పరిహాసంగా. అమ్మ ఆశించినట్టు నాకు సిగ్గుగాని సంతోషంగాని కలగలేదు. సారథి వస్తుంటే తాయారం ఉందిగా, ఇక్కడ నేనుండి మాత్రం చేసేదేముంది అన్నాను మొండిగా. నేను అన్న మాటల్లో అపహాస్యం ఏముందో ఏమో. అమ్మ తాయారమ్మ ముఖముఖాలు చూసుకున్నారు. ఈ ఒక్కసారి వస్తాను, ఇంకెప్పుడు అడగనులే అంటూ వాగ్దానం చేశాను. అమ్మ నా వైపు రెప్పవాల్చకుండా చూసింది. ఆవిడ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. ఇలా రా అంది. నేను దూరంగానే నిలబడి ఉన్నాను. రా దగ్గరికి. మెల్లగా భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను. ముఖం ఎత్తాను. నేను ఒక మాట చెప్తాను, వింటావా? వింటానన్నట్టు తలూపాను. అమ్మ నా చేయి పట్టుకుంది. నా కళ్ళల్లోకి చూస్తూ అంది. నీకు వయసు వచ్చింది, బుద్ధి తెలిసింది, పెద్దదానివయ్యావు. ఇదివరకలా నిన్ను ఓ చెంపదెబ్బ వేసి నీ చేత పని చేయించే స్థితి దాటిపోయింది. ఒక విషయం 10 సార్లు చెప్పే అలవాటు నాకెప్పుడూ లేదని నీకు బాగా తెలుసు. తెలిసి కూడా ఇలా నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? సారథి వస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండి తీరాలి. ఊరికే ఉండటం కాదు, ఆనందంగా హాయిగా సారథి మనసు ఆకర్షించుకునేలా ఉండాలి, తెలిసిందా? మాటలు చెప్పటం మృదువుగానే చెప్పినా వాటిలో ఉన్న తీవ్రతమైన పదునికి తట్టుకోలేకపోయినాను నేను. వెంటనే తెలిసిందే అన్నట్టు తలూపాను. ఆ క్షణంతో నాకు నేనసలు ఈ గదిలో ఎందుకు వచ్చానా అనిపించింది. చప్పుని ఏదో ఒక వంకతో అక్కడి నుంచి పారిపోతే బాగుండనిపించింది. నేను నీ గోద్రేజ్ బీరువాలో చీరలన్నీ సర్దిపెట్టాను. వాటికి తగిన నగలు కూడా వాటిల్లో పెట్టాను. ఆ చీరలు కట్టుకుని ఆ నగలు పెట్టుకుని ముస్తాబు చేసుకో, హుషారుగా ఉండు, ఉస్సురుమంటూ ఉండకు. అతన్ని నీ ఏడుపు ముఖంతో పిచ్చెత్తించి 3వ రోజునే పారిపోయేలా చేయకు. మంచి సంబంధం మనకి మళ్ళీ జన్మలో ఎలాంటి అవకాశం రాదు.
ఇదేమైనా బెడిసి కొడుతుందా? మన అమ్మాయిలను ఇద్దాము అని 4-5 నక్కల్లా కాచుకుని కూర్చున్నారు. వెధవది, ఈ దరిద్ర ప్రయాణం కూడా నాకు ఇప్పుడే వచ్చింది. అతడు వస్తాడని కనీసం 1-2 రోజుల ముందు తెలిసినా నేను దీన్ని క్యాన్సిల్ చేసి ఉండేదాన్ని. తప్పనిసరి అయిపోతుందంటూ అమ్మ నా చేయి వదిలేసింది. యుద్ధాన్ని గురించి సంధి చేయటానికి వచ్చి జరగదని సంభవం కాదని తెలుసుకున్న మధ్యవర్తిలా ముఖం దించుకుని వెళ్ళిపోయాను నేను. ఇదిగో చూడు, వెనక నుంచి అమ్మ కేకేసింది. ఆగాను కానీ వెనక తిరగలేదు. నేను తాయారమ్మకు అంతా వివరంగా చెప్పి వెళ్తున్నాను. నువ్వేం పిచ్చివేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీకు నీ భవిష్యత్తుకు సంబంధించింది. ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది. ప్రయత్నం నాది, ఫలితం నీది అన్న సంగతి మర్చిపోకు. ఆ పైన ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు నేను చుటుక్కున గదిలోంచి యువతలికి వచ్చేశాను. సరాసరి నా గదిలోకి వచ్చి దబీమని తలుపు మూసుకుని మంచం మీద కూలబడ్డాను. అమ్మ ముందు ఓడిపోయిన ప్రతిసారి ఏం జరిగిందో ఈసారి కూడా అదే జరిగింది. కళ్ళ నిండా గిర్రని నీళ్లు తిరిగినాయి. ఏం చేయాలో తోచని విపత్కర స్థితి ఎదురైనప్పుడు గోళ్లు కొరకడం నాకు అలవాటు. ఇప్పుడు కూడా అదే పని చేయటం ప్రారంభించాను. నా చేత గోళ్లు కొరకటం మానిపించాలని అమ్మ ఎంత ప్రయత్నించిందో దేవుడికి తెలుసు. పెన్సిల్ తీసుకుని చిన్నప్పుడు 4-5 సార్లు వేళ్ల మీద వాతలు తేలేట్టు కొట్టింది కూడా. అయినా సరే అలవాటు కూడా నాకు పోలేదు. నాకు తెలియకుండానే నేను చిటికిన వేలు గోరును చూపుడు వేలు గోరును నోట్లో పెట్టుకుని గంటలు కూర్చోవటం బాగా అభ్యాసం అయిపోయింది. నలుగురిలో కూర్చోవలసి వచ్చినప్పుడు కానీ ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు కానీ నా అలవాటు నాకు తోడుగా హాయిగా అనిపిస్తుంది. గదిలో మంచం మీద నిస్సహాయంగా ఆశాభంగంతో కూర్చొని ఉన్న నాకు అమ్మ మీద చెప్పలేని ఆగ్రహంగా ఉంది. అది పేదవాడి కోపం, బలవంతుడి ముందు ఏం చేయలేని బలహీనుడి అసమర్థత, అధికుడు ముందు ఏం అనలేక చాటుని ఏసడించుకుని కసి తీర్చుకునే అలుపుల తక్కువ భావం. మా అమ్మ ఇప్పుడే కాదు, నేను పుట్టిన ఈ 22 సంవత్సరాలలోనూ నేను కోరినది జరిపించలేదు, అడిగినది ఇవ్వలేదు. అలా చేస్తే అతిగారాభం అయిపోయి అసలే మొండిదాన్ని నేను ఇంకా రణపెణికిగా తయారవుతానేమోనని ఆవిడ భయం. తాను అసలు ఇంత జగమండి అవటానికి కారణం అమ్మేనని నాన్న ఎప్పుడూ అంటూనే ఉంటారు. రాను రాను నాకు వయసు పెరిగి నేను పెద్దదాన్ని అయిన కొద్దీ అమ్మ చెప్పింది నేను కాదనటం, నేను చెప్పింది అమ్మ ఖండించటం బాగా అలవాటైపోయింది. మా ఇద్దరి మధ్య సృష్టికంత అత్యంత మధురమైన తల్లి కూతుర్ల బాంధవ్యం లేనేలేదు. ఎన్నో స్వతంత్ర భావాలు గల అమ్మ బయట ప్రపంచంలో ఎంతో సరళ హృదయరాలు అనిపించుకునే అమ్మ తనకి ఏకైక సంతానమైన నా విషయంలో ఇలా నియంతగా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కానే కాదు. మా అమ్మలాంటి వ్యక్తి కూతురుగా పుట్టడం చాలా అదృష్టమని నా సాటి వాళ్ళంతా ఏకగ్రీవంగా అంటూ ఉంటే నాకది దూరపు కొండల నునుపు అనే సామెతగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా నేనెంత పెద్దగా పెరిగినా అమ్మకి నేను ఒక వయసు వచ్చిన వ్యక్తిగా, కొన్ని భావాలున్న మనిషిగా నావి అన్న ఆలోచనలు అమలుపరుచుకోవాలనే తహత నాకున్నట్లుగా ఆవిడ గుర్తించదు. ఇప్పటికీ నాకేం తెలియదని నేనొక వెర్రుబాగులదాన్నని నీ అమ్మ ఉద్దేశం. ఆ ఉద్దేశం మార్చడానికి, ఖండించడానికి సమయం దొరికినప్పుడల్లా నేను స్పష్టంగా ఇలా చెబుతూనే ఉన్నా. ఆవిడ నమ్మకపోగా ఇంకా తన అభిప్రాయాన్ని బలపరుచుకోసాగింది. దీనికి కారణం అమ్మ నన్ను ఏదేదో చేయాలని, ఎంతో గొప్ప వ్యక్తిగా మలచి ఫలానా వారి అమ్మాయి అని గుర్తింపబడేలా చేయాలని ప్రయత్నించి ఆశాభంగం పొందటమేమో, దానివల్ల ప్రభావమేమో. ఆ ఆశాభంగాలు ఒకటి కాదు, అనేకంగా ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది నన్ను డ్యాన్సర్ చేయాలని ఆవిడ అనుకోవటం. అది నాకు వంట పట్టకపోవటం. నాకు 10-12 సంవత్సరాల వయసప్పుడు అమ్మ ఓ రోజు మధ్యాహ్నం వేళ మీనా ఇలా రామ్మా అంటూ పిలిచి అమ్మకి ఎదురుగా అతి వినయంగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తికి మా అమ్మాయి అండి అంటూ పరిచయం చేసింది. ఆయన్ను చూపిస్తూ నాకు మీ డ్యాన్స్ మాస్టర్ గారు రేపటి నుంచి నీకు డ్యాన్స్ నేర్పుతారు అంది. వచ్చిన ఆయన నేను తీక్షణంగా చూశాను. గిరిజాల జుట్టు, దిష్టిబొమ్మ కోసం కర్రపుల్లలకు తగిలించినట్టు వదులుగా వేలాడే పైజామా లాల్చి, ముఖంలోంచి ముందుకు పొడిచినట్లుగా పొడుగ్గా బలంగా ఉన్న ముక్కు, ఆడవాళ్ళలా
పులికే శరీరం. ఇలా ఉన్న ఆ నాట్యాచార్యుడిని చూడగానే నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. ఆయన నాకు డ్యాన్స్ నేర్పటం ప్రారంభించాడు. ఆ జులపాల జుట్టేసుకుని ఆయన తటితా తామ్ తీమ్ అని ఎగురుతుంటే నేను నవ్వు ఆపుకోలేక చచ్చిపోయేదాన్ని. అంతెంతో మగాడలా కుప్పిగంతులు వేస్తున్నట్టు ఎగురుతుంటే నాకేమిటో మహా అసహ్యంగా ఉండేది. ఆయన నా దగ్గరగా వచ్చి నా 2 చేతులు పట్టుకుని అలా ఇలా అని చూపిస్తుంటే నేను అభినయం అని ముక్కు మూసుకునేదాన్ని. ఏమిటది అని అడిగితే నేను ముఖం వికృతంగా పెట్టి అబ్బా చెమట కంపు అనేదాన్ని. అది వినగానే మా అమ్మ నా 2 చెవులు గట్టిగా మలిపెట్టి పెద్దవాళ్ళని అలా అనవచ్చునా, అందులో గురువుగారిని అంటూ పెద్దవాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో గంట లెక్చర్ ఇచ్చింది. నేను నాకిష్టం లేని అమ్మ మాటల్లోని అవి ఆ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేశాను. నాట్యాచార్యుల వారు మొదటి జీతం అందుకుని జేబులో వేసుకోగానే అమ్మకు సవినయంగా 2 చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటూ, అమ్మా, మీ అమ్మాయికి నాట్యం నేర్పడం నా వల్ల కాదు, ఇంకెవరి వలనైనా అవుతుందని కూడా నేను అనుకోను. చిన్నపిల్ల అయినా ఆ పిల్ల కళ్ళల్లో కంపరం, నవ్వులో అపహాస్యం చూస్తే అవి మా ప్రాణాలు తీసేసి మాకున్న విద్య కూడా అంతరించేలా చేస్తాయి. కాబట్టి మన్నించండి, సెలవు అని వెళ్ళిపోయాడు. అమ్మకు నా మీద పట్టరానంత కోపం వచ్చింది. ఆ కోపంతో 2 సంవత్సరాలు నన్ను తీసుకెళ్లి బోర్డింగ్లో పారేసింది. ఈ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అవ్వడం నాకు ఒక్కసారి పక్షికి పంజరం తలుపులు తెరిచినట్టయింది. అక్కడ టీచర్స్ చాలా మంచివాళ్ళు. క్రమశిక్షణకు క్రమశిక్షణ ఉండేది. మళ్ళీ పిల్లల అంతర్యాలు కనిపెట్టి వాటి ద్వారా వాళ్ళ మనస్తత్వాలు మృదువుగా సునిశ్చితంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. నాకైతే అజన్మాంతం ఆ స్కూల్లోనే ఉండాలనిపించింది. కానీ అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేక ఒక పిల్లను బోర్డింగ్లో పారేసింది. ఈవిడ క్లబ్బులకి షికార్లకి అడ్డు వస్తుందని కాబోలుని విమర్శించడం ప్రారంభించినందువలనో ఇంటికి తీసుకొచ్చేసింది. బోర్డింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి జీవితం, అమ్మతో సాన్నిహిత్యం నాకు మరీ దుర్భరంగా అనిపించసాగింది. అమ్మ ముందు నోరెత్తరేళ్ళని నేను నా ఇష్టతను ఏదో రకంగా వెల్లడిస్తూనే ఉండేదాన్ని. ఉదాహరణకు అమ్మ నన్ను నీట్గా డ్రెస్ చేసుకోమని ఎవరైనా వస్తారని హెచ్చరించేది. నేను డ్రెస్ చేసుకున్నట్టే చేసుకుని దానికి బొట్టో కాటుకో పులిమి